హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మనిషి. రేపే హరిహర వీరమల్లు మూవీ రిలీజ్. సో ఈ మూవీ పైన బజ్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని వాళ్ళు డిస్కస్ చేద్దాం. జూలై 24th అనేది నార్మల్ డే కాదు, ఆయన ఫ్యాన్స్కి ఇది ఫెస్టివల్. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఎంత వస్తుంది ఫస్ట్ మూవీ. గుడ్ థింగ్ ఏంటంటే ఆయన రీమేక్స్తో కాకుండా ఒరిజినల్ స్టోరీతో వస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా స్కై హైలో ఉన్నాయి. బట్ హౌ అబౌట్ జనరల్ ఆడియన్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఒక గమ్యం, ఒక వేదం, ఒక కంచె, ఒక గౌతమ్ బుద్ధ శాతకర్ణి, ఇలాంటి మంచి మంచి క్వాలిటీ సినిమాలు తీసిన క్రిష్ గారు ఈ మూవీకి డైరెక్టర్. 2021లో టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో, 22లో పవర్ గ్లాన్స్ అంటూ 2 వీడియోస్ 2 ఇయర్స్లో రిలీజ్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ట్రై చేయని క్యారెక్టర్, సో చాలా కొత్తగా కనిపించారు. టీజర్ మొత్తం గ్రాండ్ విజువల్స్తో, ఎక్సలెంట్ లుక్స్తో, సాలిడ్ బీజియంతో హైప్ అలా ఆకాశం తాకింది. ఇదే ఊపులో మూవీ వచ్చేసి ఉంటే ఇప్పుడున్న ఓజీ కంటే డబల్ హైప్తో మూవీ రిలీజ్ అయ్యేది. గ్రాండ్ ఓపెనింగ్స్ కూడా వచ్చేది. కోవిడ్ వల్ల, ఎలక్షన్స్ వల్ల మూవీ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. మూవీ టీం నుంచి కూడా అప్డేట్స్ అన్నీ ఆగిపోయాయి. ఇదే టైంలో అందరికీ షాక్ ఇస్తూ క్రిష్ గారు మూవీ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో మూవీ వస్తుందా రాదా అనే డౌట్తో ఉండగా మూవీ నుంచి టీజర్ వచ్చింది. అక్కడి నుండి మూవీ హైప్ అలా తగ్గుతూ వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ జ్యోతి కృష్ణ గారిని ఈ మూవీకి డైరెక్టర్గా అనౌన్స్ చేశారు. ఆయన లాస్ట్ తీసిన మూవీ రూల్స్ రంజన్. అప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, వెదర్ హీ కెన్ హ్యాండిల్ దిస్ ఆర్ నాట్. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే కొల్లగొట్టిన అదిరో అనే సాంగ్ చాలా బాగా రీచ్ అయింది. కానీ పీకే గారే పాడిన మాట వినాలి సాంగ్ ఎందుకు అంత బాగా రీచ్ అవ్వలేదు. కానీ ఈ అన్ని సాంగ్స్ కంటే తార తార అనే ఒక సాంగ్ రిలీజ్ చేశారు. నాకైతే ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది. కానీ సేమ్ ఇది కూడా అంత గొప్పగా రెస్పాన్స్ ఏం రాలేదు. ఇలా ఓవరాల్గా సాంగ్స్ చూసుకుంటే హైప్ని మేనేజ్ చేయగలిగాయి. ట్రైలర్ ఓపెనింగ్లోనే అర్జున్ దాస్ గారి పవర్ఫుల్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. వాయిస్ ఓవర్ బాగున్నా, బట్ ఆయన తెలుగు ప్రొనౌన్సియేషన్ మాత్రం నాకు నచ్చలేదు. లైక్ హిందువుగా జీవించాలి అనే డైలాగ్ని హిందువుగా జీవించాలి అని వాడడం అంతేం బాగాలేదు. విఎఫ్ఎక్స్ షార్ట్స్ పైన ఇంకొంచెం వర్క్ చేయాలేమో అనిపించింది. లైక్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఆ ఉరుములు మెరుపులు కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించాయి. ఇంకా కీరవాణి గారు ఇచ్చిన బీజిఎం విషయానికి వస్తే ట్రైలర్ మొత్తం ఒకటే సాంగ్తో కొట్టేశారు. ఇంకొంచెం డిఫరెంట్గా బీజిఎంస్ ట్రై చేయాల్సిందేమో. బాబీ డియోల్ గారి డైలాగ్స్లో లిప్సింగ్ మిస్ అయింది. మూవీ మొత్తం ఇలానే ఉంటే కొంచెం కష్టమే గైస్. ట్రైలర్లో ఇంకా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. లైక్ స్టోరీని బాగా స్ట్రాంగ్గా రాసుకున్నారేమో అనిపించింది. హిస్టారికల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు, అది వర్కౌట్ అయ్యేలా ఉంది. సో షిప్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అవి చాలా గ్రాండియర్గా ఉన్నాయి. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ, విఎఫ్ఎక్స్ షార్ట్స్. ఇంకా పవన్ కళ్యాణ్ గారి షార్ట్స్ కానీ, ఆయన చెప్పిన డైలాగ్స్ కానీ, టైగర్తో వచ్చే ఫైట్ కానీ, ట్రైలర్ ఎండింగ్లో షార్ట్స్తో ఒక ఫైట్ ఉంటుంది అది కానీ, ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ షాట్ ఒకటి ఉంటుంది మొత్తం ఫేస్ అంతా బ్లడ్తో, అరాచకం. చాలా బాగుంది షాట్. నిధి అగర్వాల్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఇక అల్టిమేట్గా మూవీకి వెళ్ళాలా వద్దా, బాగుంటుందా బాగోదా అనే డౌట్స్ ఏం పెట్టుకోకుండా మన పవర్ స్టార్ గారి అల్టిమేట్ స్క్రీన్ ప్రజెన్స్, ఆయన పర్ఫార్మెన్స్, క్రిష్ గారు ఇచ్చిన స్టోరీ పైన అండ్ మన కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పైన నమ్మకంతో మూవీకి వెళ్ళిపోవడమే. మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మూవీకి వెళ్తున్నారా? కింద కమెంట్ చేయండి. అలాగే నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కింద రాయండి. ఐ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ అండ్ ఐ రిప్లై. సో ఇది గైస్ మన వీడియో. నచ్చిందా? ఇఫ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ యొక్క చిన్న లైక్ నాకు పెద్ద సపోర్ట్. థ్యాంక్స్, నమస్తే, సైనింగ్ ఆఫ్ మీ మూవీ మనిషి.